హలో ఎవరీవన్, దిస్ ఈజ్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో మెగా డిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా మరి రెగ్యులర్గా మనకి జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్ మనం కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి టాపిక్స్ నుంచి ప్రతిరోజు కూడా ఒక 3-4 టాపిక్లు మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసినట్లయితే మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకి ఆన్సర్ చేయగలుగుతాము. సో కాబట్టి ప్రతిరోజు కూడా మనకి రెగ్యులర్గా మనకి నైట్ 9 o'clockకి ఈ జీకేకి సంబంధించినటువంటి ఆ టాపిక్ని మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. రెగ్యులర్గా మనం దీని మీద మనం డిస్కస్ చేసినట్లయితే ఒక 3 టాపిక్లు మనం అట్లా ప్రతిరోజు 3-4 టాపిక్లు మనం నేర్చుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అయిపోయే లోపల దాదాపు 100+ టాపిక్స్ మనం నేర్చుకుంటే మనకి ఈజీగా మనం చాలా వరకు ఆన్సర్ చేయగలుగుతాము. సో ఆ ప్రయత్నంలోని భాగంగానే మనం ఇప్పుడు రెగ్యులర్గా నిన్న ఒక 3 టాపిక్లు మనం నేర్చుకోవడం జరిగిందండి. ఈరోజు ఇంకొక 3-4 టాపిక్లు నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో దీంట్లో భూకంపాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉందండి. మరి గతంలో మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు మరి ఈ భూకంపాలు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి తీవ్రత, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద బిట్లు అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి నేషనల్ ఎక్కువ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానిలోని భాగంగానే మనం ఈరోజు టాపిక్లో మనకి నిన్న 3 టాపిక్లు నేర్చుకున్నామండి. ఈరోజు 4వ టాపిక్ భూకంపాల గురించి నేర్చుకున్నామండి. మరి ఈ భూకంపాల్లో మనకి ప్రపంచంలో అతిపెద్ద భూకంపం 1556 చైనాలో పెన్సీ ప్రావిన్సీలో సంభవించింది. ప్రపంచంలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు సంభవించిందంటే 1556వ సంవత్సరంలో చైనా దేశంలో ఉన్నటువంటి షెన్సీ ప్రావిన్సీ అనేటటువంటి ప్రాంతంలో సంభవించింది. దీనికి 8,30,000 మంది చనిపోయారు. సో మరి ఈ భూకంపంలో 8,30,000 మంది చనిపోయారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం. 1556 సంవత్సరంలో చైనా దేశంలో షెన్సీ ప్రావిన్సీ అనేటటువంటి ప్రాంతంలో ఇది సంభవించడం జరిగింది. మరి ఈ శతాబ్దంలోనే అతిపెద్ద భూకంపం 1976లో చైనాలో టాంగ్షాన్లో జరిగింది. ఈ శతాబ్దంలో అంటే ఈ 100 సంవత్సరాల్లో మరి అతిపెద్ద భూకంపము చైనాలో సంభవించింది. ఇది కూడా చైనాలో సంభవించిందండి. ఇది ఎప్పుడు సంభవించిందంటే 1976లో తాంగ్షాన్ అనేటటువంటి ప్రాంతంలో సంభవించింది. తాంగ్షాన్. నెక్స్ట్ ఈ దశాబ్దం తీసుకున్నట్లయితే ఈ దశాబ్దంలో అతిపెద్ద భూకంపం 2010లో సంభవించింది. అంటే ఈ 10 సంవత్సరాల డ్యూరేషన్ తీసుకున్నట్లయితే ఈ దశాబ్దంలో అతిపెద్ద భూకంపం హైతీ దీవుల్లో సంభవించింది. 2010లో హైతీ దీవుల్లో ఇది సంభవించడం జరిగింది. తర్వాత 1960లో చిలీ దేశంలో 9.6 తీవ్రత నమోదైంది. చిలీ దేశంలో 1960 సంవత్సరంలో 9.6 రెక్టర్ స్కేల్ మీద దీని యొక్క తీవ్రతను చూపించడం జరిగింది. నెక్స్ట్ అమెరికా అలాస్కా 1969లో 9.5 తీవ్రతని చూపించడం జరిగింది. నెక్స్ట్ మరి భారతదేశ చరిత్రలో తీసుకున్నట్లయితే అతిపెద్ద విపత్తు తీసుకున్నట్లయితే 2001 జనవరి 26. 2001 జనవరి 26లో కచ్ బూర్జ్ అనేటటువంటి గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతంలో 2001 జనవరి 26న ఇది సంభవించడం జరిగింది. నెక్స్ట్ 2004 డిసెంబర్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వచ్చినటువంటి సునామీ అనేది పెద్ద విపత్తుగా మనం పరిగణించవచ్చు. ఇది ఎప్పుడు సంభవించిందంటే 2004 డిసెంబర్ 26 ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మనకి సునామీ అనేది రావటం సంభవించింది. మరి చూడండి 2011 మార్చి 11న జపాన్లో తీవ్రమైనటువంటి సునామీ వచ్చింది. దీని రెక్టర్ స్కేల్లో దీని యొక్క తీవ్రత 8.9 చూపించడం జరిగింది. జపాన్లో భూకంపాన్ని షిండే స్కేల్తో కొలుస్తారండి. ఇంపార్టెంట్. జపాన్ దేశంలో మరి భూకంపాన్ని దేంతో కొలుస్తారు అంటే షిండే స్కేల్ అంటారంట. షిండే స్కేల్ తోటి కొలవటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశము జపాన్. ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు సంభవించే దేశం ఏది అంటే జపాన్ దేశంలో ఎక్కువగా భూకంపాలు సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ భూకంపాలు సంభవించని ఖండం ఏది అంటే ఆస్ట్రేలియా. అస్సలు భూకంపాలు అనేవి సంభవించినటువంటి ఖండం ఏది అంటే ఆస్ట్రేలియాలో అసలు భూకంపాలు అనేవి రావంట. నెక్స్ట్ సునామీ అనేటటువంటి పదము తీసుకున్నట్లయితే ఇది జపాన్ పదము.
సునామీ అనేటటువంటి పదం ఏ భాషా పదం అంటే జపాన్ భాషా పదం అండి, గుర్తుపెట్టుకోండి. సునామీ అనే పదము జపాన్ పదం నుంచి రావడం జరిగింది. దీంట్లో సు అంటే తీరం అని అర్థం, తర్వాత నామి అంటే అల లేదా తరంగం. సునామీలో సు అంటే తీరము, తర్వాత నామి అంటే అల లేదా తరంగం, అంటే తీరం దగ్గర వచ్చేటటువంటి తరంగాలు లేదా అలలుగా చెప్పొచ్చు. సో ఇది దీనికి సంబంధించిందండి. దీంట్లో ప్రపంచంలో అతిపెద్ద భూకంపం 1556 చైనాలో ఫెన్షీ ప్రావిన్సీ ప్రాంతంలో సంభవించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ శతాబ్దంలో అతిపెద్ద భూకంపం 1976 చైనాలో తాంగ్షాన్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకా మరి మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ మన దేశంలో తీసుకున్నట్లయితే 2004 డిసెంబర్ 26న ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సునామీ రూపంలో రావటం జరిగింది. మరి జపాన్లో భూకంపాన్ని షిండే స్కేల్తో కొలుస్తారు. ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు వచ్చేటటువంటి దేశము జపాను. భూకంపాలు సంభవించినటువంటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా. సునామీ అనేటటువంటి పదము జపానీస్ పదం ఇది. సు అంటే తీరము, నామి అంటే అల లేదా తరంగము. ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. మనకి ఇది ఈరోజు కంప్లీట్ అయింది. నెక్స్ట్ చక్రవాతాలు అనేటటువంటి వాటికి మనం తీసుకున్నట్లయితే తుఫాన్లు అని చెప్తూ ఉంటారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి తుఫాన్లకు సంబంధించినటువంటి పేర్లు అనేవి ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. ఇవి ఎక్కడ వస్తుంటాయి తుఫాన్లు, ఏ సముద్ర తీర ప్రాంతాల్లో వస్తుంటాయి అనేది ఇంపార్టెంట్ చెప్పాం కదా. ఇది కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశమే కాబట్టి ఇది కూడా మనకి బాగానే చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సైక్లోన్, తుఫాను అనేటటువంటి పదం తీసుకున్నట్లయితే సైక్లోన్ అనేటటువంటి పదము గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. సైక్లోన్ అనేటటువంటి పదము తుఫాన్ని సైక్లోన్ అంటారు. ఈ సైక్లోన్ అనేటటువంటి పదము సైకలోను అనే గ్రీకు పదం నుంచి వచ్చిందండి. సైక్లోన్ అనేటటువంటి తుఫాను అనేటటువంటి సైక్లోన్ అనే పదము సైకలోను అనేటటువంటి గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. చూడండి, మరి ఈ సైక్లోన్ అనేటటువంటిది ఎక్కువగా ఎక్కడెక్కడ సంభవిస్తుందంటే హిందూ మహాసముద్రము, అరేబియా మహాసముద్రము, బంగాళాఖాతంలో సంభవిస్తుంది. అంటే మన భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో దానికి వచ్చేటటువంటిది ఈ సైక్లోన్, తుఫాను అని చెప్తూ ఉంటారు. అంటే మనకి ఎక్కువగా మన దేశానికి ఈ తుఫాన్ అనేటటువంటిది, సైక్లోన్ అనేటటువంటి పేరు మనం ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో టైఫూన్లు అంటారు. పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చక్రవాతాలను ఏమంటారంటే టైఫూన్స్ అంటారు. అంటే చైనా, జపాన్, ఫిలిప్పైన్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో వచ్చేటటువంటి ఈ చక్రవాతాన్ని ఏమని పిలుస్తారంటే టైఫూన్స్ అంటారు. చైనా, జపాన్, ఫిలిప్పైన్స్లో టైఫూన్స్ అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ హరికేన్స్, మెక్సికో, వెస్టిండీస్, ఫ్లోరిడా, కరేబియన్ ప్రాంతాల్లో హరికేన్స్ అని చెప్తూ ఉంటారు. మెక్సికో, వెస్టిండీస్, ఫ్లోరిడా, కరేబియన్ ప్రాంతాల్లో హరికేన్స్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్రాంతంలో విల్లీస్, ఇది ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రేలియా దేశంలో వచ్చేటటువంటి చక్రవాతాలని విల్లీస్ అంటారు. విల్లీస్ అని పిలుస్తారు. మరి ఇంకా భారతదేశంలో అయితే తుఫాన్లు అంటారు. చైనాలో అయితే టైఫూన్ అంటారు. చైనాలో టైఫూన్స్ అంటారు. జపాన్లో దైపు అంటారు. జపాన్లో దీనికి ఉన్నటువంటి పేరు ఏది అంటే దైపు. ఫిలిప్పైన్స్లో బాగునో అనేది ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి చక్రవాతం పేరు. నెక్స్ట్ అమెరికాలో టోర్నడో అంటారు. అమెరికాలో ఉన్నటువంటి ఈ చక్రవాతానికి పేరు ఏంటంటే టోర్నడో. ఇది ఎక్కువ మనకి అందరికీ ఎక్కువగా తెలుస్తున్నటువంటి పదము. అమెరికాలో అయితే టోర్నడో అంటారు, ఫిలిప్పైన్స్ అయితే బాగునో అని. మరి దీనికి మనకు కోడ్ రూపంలో కనిపిస్తుందండి ఫిలిప్పైన్స్. దీంట్లో ఫైన్ అనేటటువంటి పదం ఉంది. అంటే ఇక్కడ ఫైన్ అంటే ఏంటి, బాగున్నావు. మరి ఇక్కడ అడుగుతుంది బాగున్నావా అంటే బాగున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఫిలిప్పైన్స్ అంటే బాగునో అని ఉంది, అంటే బాగున్నాను అని చెప్తున్నాడు. ఫైన్ అంటే బాగున్నాను అని అర్థంలాగా వస్తుంది. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జపాన్కి దైపు. జపాన్ అంటే దైపు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చైనాకి టైఫూన్. చైనాలో టైఫూన్ అని పిలుస్తారు. నెక్స్ట్ భారతదేశం అయితే తుఫాన్. సో ఇది దీనికి సంబంధించినటువంటిది, చక్రవాతానికి సంబంధించినటువంటిది. ఆస్ట్రేలియాలో అయితే విల్లీస్ అంటారు. ఆస్ట్రేలియాలో చక్రవాతానికి పేరు ఏంటంటే విల్లీస్ అంటారు. హరికేన్స్ అనేవి ఎక్కువ సమయం ఎక్కడ సంభవిస్తాయి అంటే
మెక్సికో, వెస్టిండీస్, ఫ్లోరిడా, కరేబియన్ ప్రాంతాలు. మెక్సికో, వెస్టిండీస్, ఫ్లోరిడా, కరేబియన్ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా హరికేన్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. టైఫూన్స్ అనేవి చైనా, జపాన్, ఫిలిప్పైన్స్. చైనా, జపాన్, ఫిలిప్పైన్స్లో టైఫూన్స్ ఉంటాయి. మెక్సికో, వెస్టిండీస్, ఫ్లోరిడా, కరేబియన్ ప్రాంతాల్లో హరికేన్స్ ఉంటాయి. తర్వాత మరి హిందూ మహాసముద్రము, అరేబియా, బంగాళాఖాతంలో వచ్చేటటువంటి చక్రవాతాలకి ఏంటంటే పేరు తుఫాన్ అని పిలుస్తారు. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది మనకి 5వ టాపిక్. ఇది చక్రవాతం. నెక్స్ట్ గడ్డి భూములు. గడ్డి భూములు అంటే గడ్డి భూములకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి చదువుకొని ఉందామండి. సమశీతోష్ణ గడ్డి భూములు ఉంటాయి. తర్వాత సవన్నాలు అనేటటువంటివి ఉంటాయి. తర్వాత టండ్రా మండలాల్లో ఉండేటటువంటి ధ్రువపు ప్రాంతాల్లో ఉండేటటువంటి గడ్డి భూములు కూడా ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ముఖ్యమైనటువంటి చూద్దాం. ఇక్కడ సమశీతోష్ణ గడ్డి భూముల్లో యురేషియాలో స్టెప్పీలు అంటారు. యురేషియాలో ఉండేటటువంటి గడ్డి భూముల పేరు ఏంటంటే స్టెప్పీస్ అంటారు. ఉత్తర అమెరికాలో ప్రైరీస్ అంటారు. అంటే చూడండి, దీనికి ఎట్లా ఉంటుందంటే ఉత్తర అమెరికాలో ఉత్తరం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఉత్తరం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, చాలా ప్రయారిటీ ఉంటుంది ఉత్తరానికి. అంటే ఇంపార్టెంట్ లెటర్, ఒక కాల్ లెటర్ ఏదైనా ఉంటే అది ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ప్రయరీ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఉత్తర అమెరికాలో ఉత్తరం అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే దీనికి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యురేషియా అనేటటువంటి దాంట్లో స్టెప్పీస్. యురేషియా అనేటటువంటి దాంట్లో మనకి స్టెప్పీస్ అనే ప్రొనౌన్సియేషన్లో షే అనేటటువంటిది వస్తుంది. యురేషియా అంటే ఎస్ ఫర్ స్టెప్పీస్. యురేషియా అంటే స్టెప్పీస్ అనేటిది ప్రొనౌన్సియేషన్ అవుతుంది. నెక్స్ట్ పంపాలు. అర్జెంటీనా, దక్షిణ అమెరికాలో ఉండేటటువంటి వాటిని ఏమంటారంటే పంపాలు అంటారు. అర్జెంటుగా పంపడం అని గుర్తుపెట్టుకోండి. అర్జెంటీనా, దక్షిణ అమెరికాలో పంపాలు అంటారు. ఆస్ట్రేలియాలో డౌన్లు అంటారు. మరి చూడండి, ఆస్ట్రేలియాలో డౌన్లు అంటే ఆస్ట్రేలియా కిందకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది డౌన్లు అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఆస్ట్రేలియాలో డౌన్లు అంటే ఆస్ట్రేలియాలో మనకి స్టేడియం అని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియాని కలుపుతూ తర్వాత డౌన్లు కలుపుతూ స్టేడియం అంటే స్టేడియంలో ఆస్ట్రేలియా అంటే స్టే అంటే ఆస్ట్రేలియా, డిఎం అంటే డౌన్లు. ఆస్ట్రేలియాని మనకి డౌన్లు కలిపి రెండింటిని కలిపి స్టేడియం అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఆస్ట్రేలియాలో డౌన్లు అనేది వస్తుంది. నెక్స్ట్ ఆఫ్రికాలో ఉండేటటువంటిది వెల్డులు అనేటటువంటి గడ్డి భూముల్ని ఆఫ్రికాలో ఉంటాయి. నెక్స్ట్ పంపాల్లో పెరిగేటటువంటి పోషక విలువలు కలిగినటువంటి గడ్డి ఆల్ఫా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పంపాల్లో పెరిగేటటువంటి పోషక విలువలు కలిగినటువంటి గడ్డిని ఏమంటారు అంటే ఆల్ఫా అని చెప్తారు. ఆల్ఫా అనేటటువంటి గడ్డి పంపాల్లో పెరుగుతుంది. చూడండి, అక్కడ పంపాలు అన్నప్పుడు ఆల్ఫా అంటే పంప అని గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా పా అంటే పంప. నెక్స్ట్ మరి వివిధ రకాలైనటువంటి గడ్డి భూముల్లో పశువుల్ని మేపేటటువంటి జాతుల వాళ్ళనికి కొన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆ పేర్లు అనేటటువంటి ఏంటి అంటే చూడండి, ప్రయరీలు. ఉత్తర అమెరికాలో గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో ప్రైరీల్లో పెంచేటటువంటి వాళ్ళని ఏమంటారంటే రెడ్ ఇండియన్స్ అంటారు. ఉత్తర అమెరికాలో ప్రైరీలు అని చెప్పాము. ఆ ప్రైరీల్లో వాటిని ఆ పశుపాలకులు ఎవరైతే ఉంటారో ఆ పశుపాలకులను ఏమంటారంటే రెడ్ ఇండియన్స్ అంటారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రైరీస్లో రెడ్ ఇండియన్స్. నెక్స్ట్ వెల్డులు అనేటటువంటివి మనకి ఆఫ్రికాలో ఉంటుందని చెప్పాం. ఆఫ్రికాలో ఉన్నటువంటి వెల్డులు అనేటటువంటి గడ్డి భూముల్లో ఆ పశుపాలకులను ఏమంటారంటే హటెంటాస్ అంటారు. వెల్డులు హటెంటాస్ అనే పేరుతోటి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ యురేషియాలో ఉన్నటువంటి గడ్డి భూములు స్టెప్పీలు అని చెప్పాము. మరి ఆ స్టెప్పీలు ఉన్నటువంటి యురేషియాలో గడ్డి భూముల్లో మనకి అక్కడ ఉన్నటువంటి పశుపాలకులను ఏమని చెప్తారంటే కర్గీస్, కుజుకులు, కాలముఖీలు అంటారు. కర్గీస్, కుజుకులు, కాలముఖీలు అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్
బ్రెజిల్ ప్రాంతంలో ఉన్నటువంటి సవన్నాల్ని కంపాలు అంటారు. బ్రెజిల్లో అయితే కంపాలు, బొలీవియాలో కూడా కంపాలే, పరాగ్వేలో కూడా కంపాలే. నెక్స్ట్ వచ్చేసి వెనిజులాలో లాను అంటారండి ఈ సవన్నాల్ని. ఒరినాకోలో కూడా లాను అని పిలుస్తారు. ఆఫ్రికాలో సార్క్లాండ్ భూములు. ఆఫ్రికాలో ఉండేటటువంటి సవన్నాల్ని అని పిలుస్తారంటే ఉద్యానవన భూములు అని పిలుస్తారు. ఉద్యానవన భూములు అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ టండ్రాలు. ధ్రువ ప్రాంతాల్లో ఉండేటటువంటి టండ్రాలు తీసుకుంటే కెనడాలో ఎస్కిమోల్స్ అని పిలుస్తారు. కెనడాలో ఉండేటటువంటి ఆ ప్రజల జాతుల్ని ఏమని పిలుస్తారంటే ఎస్కిమోలు అంటారు. తర్వాత యూరేషియాలో లాపులు, సమోయిలు అని పిలుస్తారు. ఇకుట్లు, చుక్కీలు. ఎస్కిమోలు అంటే పచ్చి మాంసం తినేవారు అని అర్థం. ఎస్కిమోలు అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అంటే పచ్చి మాంసం తినేవారిని ఎస్కిమోలు అంటారు. నెక్స్ట్ ఎస్కిమోలుకు సంబంధించినటువంటి ఇండ్లని ఏమంటారంటే ఇగ్లూ అంటారు. ఎస్కిమోల్స్ యొక్క ఇళ్ళని ఇగ్లూ అని పిలుస్తారు. నెక్స్ట్ మరి ఇగ్లూల్లో ఉష్ణం వెలుతురుకి సీల్ చేప కొవ్వుతో చేసినటువంటి దీపాలను ఉపయోగిస్తారు. మరి ఇగ్లూ ఇళ్లలో మొత్తం చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ వెలుతురు కోసం సీల్ చేపతో తయారు చేసినటువంటి నూనెతోటి దీపాలను వెలిగిస్తారు. ఇగ్లూ దేంతో తయారు చేయబడింది అంటే మంచుతోటి తయారు చేసినటువంటి ఇండ్లు ఇవి. మరి ఇంకా టండ్రా ప్రజల కామధేనువు ధ్రువపు జింక. టండ్రా ప్రజలకు సంబంధించినటువంటి కామధేనువు ఏదంటే ధ్రువపు జింక. టండ్రా ప్రజల ప్రధానమైన వృత్తి ఏంటంటే వేట. వీళ్ళ ప్రధానమైనటువంటి వృత్తి వేట అని చెప్పవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఉత్తర అమెరికా అయితే ప్రైరీలు అంటారు. యురేషియా అయితే స్టెప్పీలు. నెక్స్ట్ అర్జెంటీనా, దక్షిణ అమెరికా అయితే పంపాలు. ఆస్ట్రేలియా అయితే డౌనులు. ఆఫ్రికా అయితే వెల్డులు. నెక్స్ట్ పంపాల్లో పెరిగే పోషకాలు కలిగినటువంటి గడ్డి ఏది అంటే ఆల్ఫా. నెక్స్ట్ బ్రెజిల్లో కంపాలు, తర్వాత బొలీవియాలో కంపాలు, పరాగ్వేలో కంపాలు, వెనిజులాలో లాను అనేటటువంటివి ఉంటాయి. జూలో ఏముంటాయి లోపల ఉంటాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. జూలో అంటే లాను అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒరినాకో, ఇది లాను. నెక్స్ట్ ఆఫ్రికాలో ఉద్యానవన భూములు అని పిలుస్తారు. ఆఫ్రికాలో సార్క్లాండ్ భూములు. నెక్స్ట్ కెనడాలో ఎస్కిమోల్స్ అనే జాతులు ఉంటాయి. యురేషియాలో లాపులు, సమోయిలు, ఏకుట్లు, చుక్కీలు. ఎస్కిమోలు అంటే పచ్చి మాంసం తినే వాళ్ళని ఎస్కిమోలు అని చెప్తారు. ఎస్కిమోల్ యొక్క ఇళ్ళని ఇగ్లూలు అంటారు. ఇవి ఇగ్లూ లోపల వెలుతురు రావడం కోసం వాళ్ళు సీల్ చేపల నుంచి తయారు చేసినటువంటి నూనెను దీపాలలాగా ఉపయోగిస్తారు. టండ్రా ప్రజల కామధేను ఏది అంటే ధ్రువపు జింక. సో ఇది దీనికి సంబంధించినటువంటిది అండి. మనకి గడ్డి భూముల గురించి అయిపోయింది మనకి. నెక్స్ట్ ఈరోజు 3 టాపిక్లు మనం నేర్చుకోవటం జరిగింది. దీంట్లో మరికొన్ని జనరల్ సైన్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని నేర్చుకుందాం. జ్ఞానేంద్రియాలు అనేవి మనకి 5 ఉంటాయి. దీంట్లో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. అయితే కంటిపాప మధ్యలో ఉండే రంధ్రాన్ని ఏమంటారు అంటే తారక అంటారు. కంటిపాప మధ్యలో ఉండేటటువంటి రంధ్రాన్ని తారక అని చెప్తారు. ప్యూపిల్ అంటారు దాన్ని. కంటిలో మధ్యలో కనిపించేటటువంటి రంధ్రాన్ని తారక, ప్యూపిల్ అంటారు. తర్వాత దాని చుట్టూ ఉండేటటువంటి దాన్ని ఐరిస్ అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కంటిపాప మధ్యలో ఉండే గుండ్రని రంధ్రాన్ని తారక లేకపోతే ప్యూపిల్ అని చెప్తారు. కంటికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థాల్మాలజీ అని చెప్తారు. కంటికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ నేత్రదానం చేసే వారిలో ఏ భాగాన్ని సేకరిస్తారంటే కార్నియా అనేటటువంటి భాగాన్ని నేత్రదానం చేసే వారి నుంచి తీసుకుంటారు. అంటే కన్ను మొత్తం తీసుకోరు, కేవలం కంటిలో ఉన్నటువంటి కార్నియా అనేటటువంటి భాగాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది అంటే చర్మం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవము చర్మం. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఇట్లాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ లేకపోతే 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్. తర్వాత వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంటుంది. అంటే 37 నుంచి 40 డిగ్రీలకి ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే
98.4 నుంచి 104 డిగ్రీస్ నుంచి 106 డిగ్రీస్కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తి ఉష్ణోగ్రత 40 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ లేకపోతే 104 నుంచి 106 డిగ్రీలు ఫారెన్హీట్. నెక్స్ట్ అస్థిపంజరం. అస్థిపంజరం తీసుకున్నట్లయితే అస్థిపంజరాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అంటారు. అస్థిపంజరాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. మనం మొత్తం శరీరంలో ఉండేటటువంటి ఎముకలు 206 ఎముకలు ఉంటాయండి. పుట్టినప్పుడు మాత్రం పిల్లల్లో 300 ఎముకలు ఉంటాయి. పుట్టినప్పుడు ఉండేటటువంటి ఎముకలు 300 ఎముకలు ఉంటాయి. తర్వాత అవి పెద్దవైన తర్వాత, వయసు పెరిగిన తర్వాత కొన్ని ఎముకలు కలిసిపోవటం వల్ల ఎముకల సంఖ్య తగ్గిపోయి 206 ఎముకలు అనేవి ఉంటాయి. అతి పొడవైనటువంటి ఎముక ఫీమర్, తొడ ఎముక అంటారు. అతి పొడవైనటువంటి ఎముక ఫీమర్. తర్వాత అతి చిన్న ఎముక స్టేపిస్, ఇది చెవిలో ఉంటుంది. అతి చిన్న ఎముక అనేది స్టేపిస్ అంటారు. ఇది మన యొక్క చెవి లోపల ఉంటుంది. మధ్య చెవిలో మనకి మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్ అని 3 ఎముకలు ఉంటాయని చెప్పాం. ఆ స్టేపిస్ అనేది అతి చిన్న ఎముక. అతి పెద్ద ఎముక తొడ ఎముక, మనకి కాళ్ళు తొడలో ఉంటుంది. తలలో ఉండే పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. తలలో ఉండేటటువంటి పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య 22. మొత్తం కండరాలు 639 కండరాలు ఉంటాయి. 639, 639 కండరాలు అనేవి మన శరీరంలో ఉంటాయి. ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ ప్రతి నెల జనవరికి సంబంధించి జనవరి, ఫిబ్రవరి ఇట్లా ప్రతి ముఖ్యమైనటువంటి అన్ని నెలల్లో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి తేదీలు కూడా, దినోత్సవాలు కూడా చాలా ముఖ్యమైనవే. మరి దినోత్సవాలు మొత్తం ఒకే రోజు నేర్చుకోవడం అంటే కష్టం అవుతుంది. సో కాబట్టి ఒక నెలలో ఉన్నటువంటి అంశాలు ఒక రోజులో నేర్చుకున్నట్లయితే ఇది కూడా చాలా ఈజీగా మొత్తం 12 నెలల్లో ఉన్నటువంటి అంశాలని మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఈరోజు జనవరి నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ దినోత్సవాలు మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ప్రవాస భారతీయ దినోత్సవం జనవరి 9. జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవం జరుపుకుంటారు. ఇది తర్వాత ప్రపంచ హిందీ దినోత్సవము జనవరి 10. సో గుర్తుపెట్టుకోండి, 9, 10 పక్క పక్కన వస్తాయి. ప్రవాస భారతీయులు అంటే మన భారతదేశం నుంచి వేరే దేశం పోయినటువంటి వాళ్ళు ప్రవాస భారతీయులు అంటారు కదా. మరి వాళ్ళు 9వ తారీఖున బయలుదేరి భారతదేశం నుంచి ప్రవాస భారతీయులు ప్రపంచంలో వేరే దేశానికి పోయి అక్కడ హిందీ నేర్చుకున్నారని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి 9, 10 ప్రవాస భారతీయుల దినోత్సవం 9వ తేదీ ఉంటుంది. నెక్స్ట్ హిందీ దినోత్సవం జనవరి 10. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాతీయ యువజన దినోత్సవం. జాతీయ యువజన దినోత్సవం 12వ తారీఖు జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ డే. ఇండియన్ ఆర్మీ డే అనేది జనవరి 15న జరుపుకుంటారు. అంటే 12వ తారీఖున యువజన దినోత్సవం ఉంటుంది. ఆ యువజన దినోత్సవం అయిపోయిన తర్వాత యువకులందరూ కూడా 15వ తారీఖున ఆర్మీ సెలక్షన్ పోయారు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. 12వ తారీఖున యువజన దినోత్సవం అయిపోయిన తర్వాత ఆ యూత్ అందరూ కూడా జనవరి 15వ తారీఖున వాళ్ళు ఏం చేశారంటే ఆర్మీ సెలక్షన్కి పోయారు. కాబట్టి అక్కడ ఆర్మీ డే అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. 12వ తారీఖు జాతీయ యువజన దినోత్సవం, 15వ తారీఖున ఆర్మీ దినోత్సవం, 9వ తారీఖున ప్రవాస భారతీయుల దినోత్సవం, జనవరి 10న హిందీ దినోత్సవం. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. జనవరి 9న ప్రవాస భారతీయుల దినోత్సవం, 10వ తారీఖున హిందీ దినోత్సవం, 12వ తారీఖున జాతీయ యువజన దినోత్సవం. తర్వాత ఆ యువజనులు 15వ తారీఖున వాళ్ళు ఆర్మీ సెలక్షన్కి పోతే అక్కడ ఆర్మీ డే చేస్తున్నారు. కాబట్టి 15న ఆర్మీ డే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24. అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24 గుర్తుపెట్టుకోండి అండి. అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24. మరి అంతర్జాతీయ విద్యా దినోత్సవం నాడు చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓట్లు వేయాలి అని చెప్పి ఓటర్ల దినోత్సవం నెక్స్ట్ డే జరుపుకున్నారు 25న. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25. తర్వాత జనవరి 25న పర్యాటక దినోత్సవం. అదే రోజున జాతీయ పర్యాటక దినోత్సవం కూడా జరుపుకుంటారండి. గుర్తుపెట్టుకోండి. జనవరి 25న మనకి 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం, పర్యాటక దినోత్సవం. మరి ఓటర్ల దినోత్సవం నాడు ఓటర్లని చైతన్యం చేద్దామని ఓటు హక్కు కల్పించుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ ఎక్కడ పోయారంటే పర్యటనకు వెళ్ళారు, ఎవరూ లేరు అక్కడ. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. జనవరి 25వ తారీఖున ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందరినీ
ఓటు హక్కును కల్పించుకోండి అని చెప్పేసి చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా లేరు. వాళ్ళందరూ అదే రోజున వాళ్ళు పర్యాటన దినోత్సవం సందర్భంగా పర్యటన కోసం వెళ్ళారు. సో కాబట్టి జనవరి 25న ఓటర్ల దినోత్సవం, తర్వాత పర్యాటక దినోత్సవం అనేటటువంటిది వరల్డ్ టూరిజం డే అనేది రెండు పక్క పక్కన వచ్చాయి. నెక్స్ట్ జనవరి 26 మనకి అందరికీ తెలుసు జాతీయ భారతదేశంలో గణతంత్ర దినోత్సవం జనవరి 26 జరుపుకుంటారు. మరి మన భారతదేశం రాజ్యాంగం అనేది జనవరి 26 1950 నుంచి అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నుంచి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో కాబట్టి ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలండి. మళ్ళీ ఒకసారి వీటి గురించి చూసుకుందాం. జనవరి 9న ప్రవాస భారతీయుల దినోత్సవం, జనవరి 10న హిందీ దినోత్సవం, 12న యువజన దినోత్సవం, 15న ఆర్మీ దినోత్సవం చెప్పాం, 15న ఆర్మీ దినోత్సవం. నెక్స్ట్ వచ్చేసి జనవరి 24 విద్యా దినోత్సవం చెప్పాం. 24న విద్యా దినోత్సవం, 25న ఓటర్ల దినోత్సవం, మళ్ళీ అదే రోజున అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం అనేటటువంటిది కూడా ఉంది. నెక్స్ట్ ఇది తర్వాత జనవరి 26 గణతంత్ర దినోత్సవం. కాబట్టి ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా ఒక్క నెలని మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. అన్ని నెలలకు సంబంధించినటువంటి దినోత్సవాలు ప్రతిరోజు కూడా చెప్పాలి అంటే మనకి గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో కాబట్టి మ్యాక్సిమం మనం దీన్ని ఏంటి అంటే 1-2 సార్లు రిపీట్ చేసుకోవడం వల్ల, లేకపోతే ఒక చిన్న కోడ్లు చెప్పుకోవడం ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి 9న ఏం చేస్తారు? జనవరి 9న మనకి ప్రవాస భారతీయుల దినోత్సవం అని చెప్పాము. 10వ తారీఖున హిందీ దివాస్ అని చెప్పాము. 12వ తారీఖున యువజన దినోత్సవం అని చెప్పాము. 15న ఆర్మీ డే అని చెప్పాము. నెక్స్ట్ 24న విద్యా దినోత్సవం అని చెప్పాము. తర్వాత 25న ఓటర్ల దినోత్సవం అని చెప్పాము. అదే రోజున పర్యాటక దినోత్సవం అని చెప్పాము. 26న మనకి గణతంత్ర దినోత్సవం అని చెప్పాము. సో కాబట్టి ఈ విధంగా మనకి ఈ జనవరి నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. దీంట్లో కూడా ఇంకా బాగా ముఖ్యమైనటువంటిది ఏది అంటే గుర్తుపెట్టుకోండి, జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రవాస భారతీయుల దినోత్సవం జనవరి 9 ఇంపార్టెంట్. సో కాబట్టి మిగిలినటువంటివి కూడా మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా మిగిలినటువంటి అంశాలతో పాటు ప్రతిరోజు కూడా ఒక ముఖ్యమైనటువంటి నెలలో వచ్చేటటువంటి దినోత్సవాలు నేర్చుకుంటే మనకి ప్రతిరోజు ఒక 12 రోజుల్లోనే ఈ 12 నెలలకు సంబంధించినటువంటి దినోత్సవాలు కూడా కంప్లీట్ అయిపోతాయండి. సో ఈ విధంగా మనకి ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక 100 పైనే మనం టాపిక్లు మనం కంప్లీట్ చేయవచ్చు. ఇది ఈరోజు టాపిక్ అంటే లైవ్లో వచ్చినటువంటి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరూ కూడా మంచిగా ప్రిపరేషన్ చేసి మంచిగా రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ అందరికి కూడా గుడ్ నైట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ కలుసుకుందామండి. జై హింద్.